సో ఈరోజు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు మనం చూసుకుంటాం. ఫస్ట్ నేను చదువుతాను. ఫస్ట్ తెలుగులో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను. కాకపోతే ఇంగ్లీష్లోనే మళ్ళీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది ఈరోజు. సో ఇంగ్లీష్లో ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. అండ్ లాస్ట్ వీక్ తెలుగులోనే చెప్పాను, తెలుగు స్ట్రక్చర్ కరెక్ట్గా ఫ్లో మీనింగ్ఫుల్గా ఉంది. కానీ ఈరోజు ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో తెలుగులో చదువుతున్నాను. 14వ వచనం, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. సో ఇంగ్లీష్లో చదువుతున్నాను. అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ with the faith and love that are in Christ Jesus. The saying is trustworthy and deserving of full acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. ఇంకో దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఫ్లో చదివే విధానం కానీ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. గ్రామటికల్గా చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు మనం చూస్తుంటాం, ఈ గ్రామటికల్గా చదవకుండా నార్మల్గా చదువుకుంటూ వెళ్తారు. సో ఆ గ్రామర్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో దాని మీనింగ్ని కరెక్ట్గా పట్టుకుంటాం. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చదివానని చెప్పట్లేదు, కానీ జనరల్గా కామా ఫుల్ స్టాపే కాదు, కానీ ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి వచనానికి. ఆ చదివేటప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. రైటర్ ఎమోషన్ని మనం అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. అయితే 1 నుండి 13 వరకు అసలు ఏం జరిగింది మరలా ఒక సింపుల్గా చూసుకుందాం. ఫస్ట్ 2 వచనాల్లో పౌలు గారు తన ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. నేను అపోస్తలుడు అని చెప్తూ, దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డానని చెప్తూ, తిమోతిని ప్రియ శిష్యుడు, ప్రియ కుమారుడు అని ఆ రిలేషన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ రిలేషన్ బట్టి అపోస్తలుడు అనే ఆ పేరును బట్టి ఈ సంఘము సరిచేయబడుతుంది. అథారిటీ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. 3-4 వచనాల్లో ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు తిమోతి గారిని ఇక్కడ విడిచిపెట్టారు, అక్కడ ఏం జరిగింది, ఏ టైంలో విడిచిపెట్టారు, ఎలాంటి సందర్భంలో విడిచిపెట్టారు, మాసిదోనియాకి వెళ్తుండగా. సో రీవిజిట్ మూమెంట్లో ఇక్కడ నేను విజిట్ చేసి మాసిదోనియాకి వెళ్ళాలి. మాసిదోనియాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ విజిట్ చేశారు. ఇక్కడ పరిస్థితులు బాగాలేదు కాబట్టి తిమోతి గారిని నువ్వు ఇక్కడే ఉండాలి, తిమోతి ఇక్కడ ఛార్జ్ తీసుకోవాలని చెప్పి అర్జెన్సీ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పినట్టుగా మనం చూస్తాం 3-4 వచనాల్లో. అదే 5వ వచనంలో మనకి ఏం కనపడుతుందంటే, ఈ ఛార్జ్ అంటే ఎందుకు అబద్ధ బోధకుల్ని ఖండించాలి, ఏమేంటి అంటే ప్రేమ అని చెప్పుకుంటూ వస్తారు. 6-7 వచనాలు ఏంటి, ఈ అబద్ధ బోధకుల ఆలోచన విధానం ఎలా ఉంది, సో వీటిని ఆనుకున్నారు, తొలగిపోయారు, వారు ధర్మశాస్త్రోపదేశకులై ఉండకోరుతున్నారు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు అని వాళ్ళ యాటిట్యూడ్ గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. 8 నుండి 11 వరకు ఏం కనపడుతుంది, సో ధర్మశాస్త్రం మంచిదే కానీ సరిగ్గా అప్లై చేస్తే మంచిది, సరిగ్గా అప్లై చేయకపోతే చాలా దారుణాలకి దారితీస్తుంది, చాలా ప్రాణాలు కోల్పోయేలా కూడా చేస్తుంది అని తను ఎగ్జాంపుల్గా తీసుకుంటూ 12-13 వచనాల దగ్గరికి తను ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎన్ని ప్రాణ నష్టాలు జరిగిపోతాయో తను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు పౌలు గారు. సో ధర్మశాస్త్రం సరిగ్గా అప్లై చేస్తే సివిల్ లా వచ్చి యేసు ప్రభు రాజు అనే దగ్గర ల్యాండ్ అవుతుంది. సెరిమోనియల్ లాస్ వచ్చి యేసు ప్రభు బలి పశువు అనే దగ్గర ల్యాండ్ అవుతాయి. అంటే సాక్రిఫైసెస్ ఇవన్నీ కూడా యేసు ప్రభు లో నెరవేరిని. సో సివిల్ లా అంటే రాజు, వీళ్ళు ప్రజలు, ఈ లేకపోతే ఆజ్ఞలు, ఈ సివిల్ లాస్ ఉన్నాయా ఈ ఇజ్రాయేలీలకి, ఇది యేసు ప్రభు రాజు అనే దగ్గరికి ల్యాండ్ అవుతుంది తీసుకొచ్చి. సో ఇవన్నీ యేసు ప్రభులో నెరవేరాయి. మోరల్లో ఎప్పుడు ఒకేలా ఉంది. ఇది కరెక్ట్గా అప్లై చేయడం అనమాట. ఎందుకు ధర్మశాస్త్రం వచ్చింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది ఓవర్వ్యూ. అయితే 12-13 వచనంలో ఏం చెప్పుకుంటూ వచ్చారు, పూర్వము. సో పౌలు గారు పూర్వం ఎలా ఉన్నారంటే దూషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గానే ఫాలో అయ్యారు తనకు అర్థమైంది దాన్ని బట్టి. కానీ ధర్మశాస్త్రాన్ని ఒరిజినల్ ఇంటెన్షన్ ఆయన ఫాలో అవ్వలేదు. ఒరిజినల్ ఇంటెన్షన్ ఫాలో అవ్వకపోతే ఎక్కడికి దారి తీసిందంటే చాలా మందిని హింసించే దగ్గరికి.
దేవదూషణ చేసే దగ్గరికి, అంటే వాక్యం సరిగా అర్థం చేసుకోకపోతే అది దేవుణ్ణి దూషించినట్టు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయకపోతే దేవుణ్ణి అవమానించినట్టు, దూషించినట్టు. ఎందుకు? స్టెఫెన్ గారిని దగ్గరుండి చంపించేశారు పౌలు గారు. చంపుతున్నప్పుడు అక్కడ సమ్మతించాను అని ఉంది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో. అంటే ఎంత దారుణానికి దారి తీసిందంటే ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఇంత తెలివైన పౌలు గారు ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎన్ని దారుణాలు జరిగాయంటే. అయినా కానీ అంటే నేను భక్తిగా ఉండాలని ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తున్నారు కాబట్టి దేవుడు పౌలు గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. తనకి ప్రత్యక్షమయ్యారు, యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షత ఎలా ఉందో కూడా మనకు తెలుసు. సో సూర్యుడి కంటే ఏమంటారు తేజస్సు. సో వీళ్ళకి తెలుసు, ఏం తెలుసు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు అని వీళ్ళకి తెలుసు. సో యేసు ప్రభు కూడా అలాంటి ప్రత్యక్షత ఇవ్వడం వల్ల తను దేవుడుగా అక్కడ ప్రత్యక్షపరుచుకున్నారు. దాన్ని బట్టి ఏమైంది? అబ్బా ఎంత తప్పు చేసేసాను అని ఒక పశ్చాత్తాపం పౌలు గారిలో ఏర్పడ్డది. ఎంత తప్పు చేశాను నేను, ఈయన సరిగ్గా అర్థం చేసుకోలేదు, ప్రవక్త అనుకున్నాను, ఈయన దేవుడు కాదనుకున్నాను కదా, దేవుడిని దూషిస్తున్నాడు అనుకున్నాను కదా, ఈయన వెంపడిస్తే నేను ఎంతమందిని చంపేశానే అని ఒక్క రియలైజేషన్ ఒక్కసారిగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? అప్పటి వరకు ఏమనుకుంటాడు, దేవుణ్ణి ఫాలో అవుతున్నానని ఒక భ్రమలో బ్రతికారు పౌలు గారు. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభువే దేవుడు అనేది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఏమైంది? ఆ ప్రేమని, ఆ జీల్ని తీసుకొచ్చి యేసు ప్రభు కోసం పెట్టడం మొదలు పెట్టారు. యేసు ప్రభు వైపు టర్న్ చేసుకున్నారు. తన జీల్ని, తన ఆసక్తిని యేసు ప్రభు వైపు టర్న్ చేసుకున్నారు. అదే దేవుడి కోసం ఒకప్పుడు చంపేశాడు, ఇప్పుడు అదే దేవుడి కోసం ఇప్పుడు ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యారు. అప్పట్లో ఈ ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం కాలేదు, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇంటర్ప్రెట్ చేయడం అర్థమైంది. సో క్లియర్గా ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వైపు పాయింట్ చేయడానికి కొన్ని పత్రికలే పౌలు గారే రాశారు. ఇంత బలంగా వాడుకున్నారు దేవుడు. సో ధర్మశాస్త్రం లాఫుల్గా అప్లై చేయడం అంటే ఏంటో చెప్పుకుంటూ వస్తూ 12వ వచనం నుండి ఇప్పుడు చదువుతున్నాను నేను. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. అవిశ్వాసము యేసు ప్రభు దేవుడు అనేది నమ్మకపోవడం, అవిశ్వాసము. సో ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, మోషే వంటి ప్రవక్త అనేప్పటికీ విశ్వసించకపోవడం. సో యేసు ప్రభువే దేవుడు, బలవంతుడైన దేవుడు అని అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ అవిశ్వాసం కిందకు వస్తాయి. ఇప్పుడు ఏమైంది? దూషకుడు హింసకుడు అయితే కనికరం పొందాడు. సో కనికరం పొందాడు. మరియు అని స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మరియు అండ్, సో ఇంగ్లీష్లో మనం వద్దాం. అండ్ కనికరం పొందాడు. ఇప్పుడు అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ. ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ అంటే కనికరం పొందిన తర్వాత ఏం జరిగింది? పూర్వము దూషకుడు, యేసుప్రభు ప్రత్యక్షత, ఆ తర్వాత కనికరం పొందిన తర్వాత ఏం జరిగింది అది ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఇది ఫ్లో. సో అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ అనే పదం మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇది కీవర్డ్ అనమాట మనకి. గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ అంటే తక్కువ గ్రేస్ కాదు, చిన్న కృప కాదు, నేను చేసిన చిన్న పాపాలు కాదు, చాలా పెద్ద పాపాలు, చాలా మంది చంపేశాను నేను. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం కాక చాలా మందిని చంపేశాను, హత్య చేశాను. ఏమనుకున్నానంటే దేవుని వాళ్ళు దూషిస్తున్నారు కాబట్టి చంపుతున్నాను అనుకున్నాను, కానీ హత్యలు చేశాను నేను, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు చిన్న పాపం చేస్తే కొంచెం కృప సరిపోద్ది, పెద్ద పాపం చేస్తే చాలా కృప కావాలి. అయితే తెలుగులో ఎందుకు చదవట్లేదంటే, మరియు మన ప్రభువు యొక్క కృపయు యేసుక్రీస్తునందున విశ్వాసమును ప్రేమ అత్యధికముగా విస్తరించను అంది.
సో ఇది తెలుగులో ఇలా చదివామనుకోండి మనకి ఏమర్థమవుతుందంటే మన పట్ల విస్తరించిందేమో అన్నట్టు మనం అప్లై చేసుకుంటాం. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి. అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ పర్సనల్ థింగ్ చెప్తున్నారు. గ్రేస్ ఓవర్ఫ్లో ఎవరి పట్ల అయిందంటే పౌలు గారి పట్ల. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని నాకు ఇలా అప్లై చేసుకోకూడదు. దీన్ని ఓకే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అందరి గురించి రాస్తున్నారని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. పౌలు గారికి ఎలాగైతే విస్తరించిందో మనకు కూడా విస్తరిస్తుందని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఇంటర్ప్రెట్ చేయాలి వర్స్ని. ఇంతకు మించి ఈ వర్స్ని డైరెక్ట్గా మనకు అప్లై చేసుకోకూడదు. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం పౌలు గారికి ఇలా విస్తరించిందని ఆయన చెప్తున్నాడు అని చెప్పుకుంటూ మనకు అప్లై చేసుకురావాలి. ఇలా వాడాలన్నమాట వచనాన్ని. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వచనాన్ని. సో ఫర్ మీ ఓకే ఓవర్ఫ్లోడ్. ఎందుకు ఓవర్ఫ్లో అయింది? ఎక్కువ కృప ఎందుకు కావాల్సి వచ్చిందంటే చాలా పాపాలు చేశాను అని పౌలు గారు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. సో మై సిన్ వాజ్ హ్యూజ్, గాడ్స్ గ్రేస్ వాజ్ బిగ్గర్. సో నేను ఎక్కువ పాపాలు చేశాను కాబట్టి నాకు ఎక్కువ కృప అవసరం పడింది అని పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ధర్మశాస్త్రం సరిగ్గా అర్థం కాక పౌలు గారు ఏమనుకున్నారు, నేను అసలు పాపం చేయట్లేదు అనే ఒక భ్రమలో బ్రతికారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అర్థమైంది అంతే కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం పని ఏంటి? పాపాన్ని ఎక్స్పోజ్ చేయడం. ఇది పాపం కాదు అని చెప్పడం. సో దాన్ని అర్థం చేసుకుంటేనే కదా ఇది పాపం కాదని అర్థమవుతుంది మనకి. సో ధర్మశాస్త్రం ఏం చేసింది? ఇప్పుడు సరిగ్గా అర్థమయ్యేటప్పటికి ఏమైంది? లాస్ట్ వీక్ చెప్పాను నేను, వాక్యం నాకు ఎంత అర్థమవుతే నేను ఎంత పాపినో నాకు అర్థమవుతుంది. వాక్యం అర్థమయ్యే కొద్దీ నేను వేస్ట్ అని నేను వేస్ట్ అనే మాటని ఎక్కువగా అప్లై చేసుకుంటూ వస్తాను. ఇది బైబిల్ అండర్స్టాండింగ్ ఉన్నవారు చేసే పని. ఇప్పుడు నేను బాగా బైబిల్ వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను మంచోడిని అని ఎప్పుడైనా చెప్పుకున్నాను అనుకోండి, నేను ఒక అబద్ధికుణ్ణి, నేను పరలోకం వెళ్ళిపోతాను దీన్ని బట్టి అని చెప్పుకుంటే నేను అబద్ధికుణ్ణి. వాక్యం చెప్తే పరలోకం వెళ్ళరు, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తే పరలోకం వెళ్తారు. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వాక్యం బాగా చెప్పిన వాళ్ళు పాపం చేయరు అనుకోవడం భ్రమ. ఇది అసలు చాలా డేంజరస్ థింగ్. ఏంటంటే వాక్యం బాగా చెప్పినంత మాత్రాన వారు అసలు పాపమే చేయరు అనుకునేది భ్రమ. ఇది మర్చిపోద్దు. వాక్యం అర్థమయ్యే కొద్దీ శోధన కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఏమంటారు, అర్థమయ్యే కొద్దీ పౌలు గారు ఎంత పెద్ద పాపం చేశారో ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయనకి ఎంత కృప కావాలో అర్థమైంది, ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్. చాలా కృప నాకు కావాల్సి వచ్చింది. ఓవర్ఫ్లో అయిపోయేంత కృప నా పట్ల యేసు ప్రభు చూపించాడు. ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక మంచి వచనం. సో రోమపత్రిక 5:20లో మనకి స్పష్టంగా కనపడుతుంది చూడండి. దీన్ని వేరేగా ఇంటర్ప్రిట్ చేస్తారు, అది కూడా చెప్తాను. 20వ వచనం, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందంట. అంటే ఒప్పుకుంటే క్షమిద్దామని. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమంటారు? ఇప్పుడు పాపం విస్తరించింది, కృప కూడా విస్తరించింది కాబట్టి పాపంలో ఉండిపోవచ్చేమో, అమ్మో పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు అని బయట వాళ్ళు చాలా మంది వాదిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే క్షమాపణ అనేది ఊరికే రాదు, నిజంగా పశ్చాత్తాపడితేనే వస్తుంది. క్షమాపణ ఊరికే రాదు, నిజంగా పశ్చాత్తాపడితేనే వస్తుంది. సో నిజంగా పశ్చాత్తాపడినవాడు పాపంలో ఇంకా బ్రతకడానికి ఇష్టపడ్డు. కానీ ధర్మశాస్త్రం అర్థమయ్యే కొద్ది ఏమవుతుంది?
నాలో ఉన్న పాపాలు ఇంకా 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 నాకు బయటపడుతూ ఉంటాయి. నేను ఇంకా ఇంకా పశ్చాత్తాపడుతూ ఉంటాను. పశ్చాత్తాపడగా నాకు ఎక్కువ కృప అలా అలా అవసరం పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఇప్పుడు నాకు ఏ జబ్బులు లేవనుకున్నాను ఫస్ట్. ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి లేకపోతే ఫుల్ బాడీ స్కాన్కి వెళ్ళక ముందు నేను ట్యాబ్లెట్స్ వాడతానా? వాడను. ఫుల్ బాడీ స్కాన్కి వెళ్ళాను. ఫుల్ బాడీ స్కాన్కి వెళ్ళగా ఫస్ట్ ఏమైందంటే ఒక హాఫ్ ఆఫ్ ది రిపోర్ట్స్ వచ్చేసాయి నాకు. ఏమని వచ్చాయి? సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక హాఫ్ ఆఫ్ ది రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకో హాఫ్ నెక్స్ట్ ఒక 1 వీక్లో వస్తాయి అనుకుందాం. ఇప్పుడు ఈ హాఫ్ వచ్చాయి కదా, ఈ సో అండ్ సో ప్రాబ్లమ్స్ నాకు బయటపడ్డాయి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? ఏవేవైతే బయటపడ్డాయో దానికి తగ్గ ట్యాబ్లెట్స్ ఇస్తారు నాకు. ట్యాబ్లెట్స్, ఓకే, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు 1 వీక్ తర్వాత ఏమైందంటే ఇంకా మిగతా స్కానింగ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇంకొన్ని జబ్బులు బయటపడ్డాయి నాకు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ట్యాబ్లెట్స్ పెరుగుతాయి. ఇది కృప. ట్యాబ్లెట్స్ అనేది కృప. ట్యాబ్లెట్స్ అనేది కృప అంటే క్షమాపణ, అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ట్యాబ్లెట్ అనేది యేసు ప్రభువు. అంటే యేసు ప్రభు నన్ను, నా పాపాలని కడిగి వేసే ఒక మందు. అది కృప ద్వారా జరుగుతుంది. అంటే నాలో ఉన్న జబ్బు ఎప్పుడు బయటపడుతుంది అంటే నేను స్కాన్కి వెళ్ళినప్పుడు. అంటే వాక్యం అనే ఒక స్కానింగ్ మెషిన్ దగ్గరికి నేను ఎప్పుడైతే వస్తానో నాలో ఎన్ని పాపాలు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. నాలో ఎన్ని పాపాలు ఉన్నాయో నాకు అర్థమైనప్పుడు నేను క్షమాపణ అంత ఎక్కువగా కోరుకుంటాను. నేను ఎప్పుడైతే క్షమాపణ ఎక్కువగా కోరుకుంటానో నాకు ఎక్కువ కృప అవసరం పడుతుంది. అంటే ఎంత వాక్యం తెలిస్తే నేను అంత పశ్చాత్తాపడతాను అనమాట. సో చర్చికి వచ్చి ఆడి పాడి వెళ్ళిపోతున్నావంటే నీకు అక్కడ వాక్యం అందలేదు అని అర్థం, లేకపోతే నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. మరలా చెప్తున్నాను, చర్చికి వచ్చి నువ్వు ఆడుతూ పాడుతూ టైంపాస్ చేసి వెళ్ళిపోతున్నావంటే ఒకటి అక్కడ వాక్యం వినపడట్లేదు అని అర్థం. స్వచ్ఛమైన వాక్యం వినపడట్లేదు అని అర్థం. రెండవ పాయింట్ ఏంటంటే ఒకవేళ వినపడినా నీకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. సో చర్చికి వచ్చి టైంపాస్ చేసే వాళ్ళందరూ ఈ బ్యాచే. వాక్యం ఒక్కసారి వినపడిన తర్వాత నిజంగా విన్నవాడు దాని గురించి ఆలోచిస్తూ అందులోనే ఉండిపోతాడు. అలా ఉండకుండా టైంపాస్ చేసి వెళ్ళిపోతున్నామంటే నాకు వాక్యం ఎక్కలేదు అని అర్థం. ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ పాస్టర్ ఆర్ యూ. నీలో అయినా ఉంది ప్రాబ్లం, లేకపోతే చెప్పిన ఆయనలోనే ఉంది. సో పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో, అదే కదా ధర్మశాస్త్రం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే పాపం ఎక్కడ విస్తరిస్తుంది? ధర్మశాస్త్రం అర్థమయ్యే కొద్దీ నాలో పాపం అలా బయటపడుతూ వస్తుంది. బయటపడే కొద్దీ అక్కడ కృప రెడీగా ఉండాలి. ఎందుకు? నేను పశ్చాత్తాపడగానే నన్ను క్షమించడానికి, నన్ను కడిగేయడానికి. ఇది కృప. ఇది కృప. అంటే యేసు ప్రభు ఊరికే క్షమించట్లేదు పాపాలని. నేను నిజంగా పశ్చాత్తాపడితేనే క్షమిస్తారు. నిజంగా పశ్చాత్తాపడినవాడు పాపం ఇంతకు ముందు చేసిన యాటిట్యూడ్తో చేయడు. సో పౌలు గారికి వాక్యం బాగా అర్థమైంది. చాలా పాపాలు చేశారని అర్థమైంది. ఎక్కువ కృప విస్తరించింది. ఎక్కువ కృప. అది ఎగ్జాక్ట్ మీనింగ్ ఇక్కడ. ఎగ్జాక్ట్ మీనింగ్ ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఇప్పుడు చదువుతున్నాను. అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ విత్ ది ఫెయిత్ అండ్ లవ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. విత్ ది ఫెయిత్ అండ్ లవ్. సో విత్ ది ఫెయిత్ అంటే ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు విత్ ది ఫెయిత్ అంటే ఏంటో చూస్తాం చూడండి. విత్ ది ఫెయిత్ అండ్ లవ్. సో క్రీస్తుకు ముందు ఏం జరిగింది? అవిశ్వాసం వల్ల చేస్తుంది అంటున్నారు కదా. సో అన్బిలీఫ్ అనేది పౌలు గారిలో ఉండిపోయింది. దానివల్ల ఏం చేశారు? వైలెన్స్ క్రియేట్ చేశారు. చాలా మంది చంపేశారు. ఇది బిఫోర్ క్రైస్ట్. అంటే యేసు ప్రభు పరిచయం కాకముందు అన్బిలీఫ్, అవిశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసిగా ఉన్నాడు అనే భ్రమలో అవిశ్వాసిగా ఉన్నాడు. అలాగే వైలెంట్గా ఉన్నాడు. కానీ ఆఫ్టర్ క్రైస్ట్
కంప్లీట్ కాంట్రాస్ట్ ఏంటి? ఈ అవిశ్వాసం కాస్త విశ్వాసంగా మారింది. ఫెయిత్, ఈ వైలెన్స్ కాస్త ప్రేమ రీప్లేస్ చేసింది. అవిశ్వాసాన్ని విశ్వాసము రీప్లేస్ చేస్తే వైలెన్స్ని ప్రేమ రీప్లేస్ చేసింది. అందుకే దూషకుడును హింసకుడును అన్నాడు, అవిశ్వాసం వల్ల చేస్తుంది అన్నాడు. కానీ క్రైస్ట్ పరిచయం అయిన తర్వాత, ఆయన కృప అర్థమైన తర్వాత, ఆయన కనికరం చూపిన తర్వాత ఏం జరిగిందంటే విశ్వాసము ప్రేమ అనేవి రెండు నాలో నిండిపోయాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇది కంప్లీట్గా రివర్స్ అనమాట. ఏం జరిగింది ఇప్పుడు? విశ్వాసం అంటే యేసు ప్రభు పట్ల విశ్వాసం, ప్రేమ అంటే దేవుని పట్ల ప్రేమ, జనాల పట్ల ప్రేమ. అందుకే కదా సువార్త ప్రకటించడానికి అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడిపోయారు పౌలు గారు. అంత ప్రేమ. ఒకప్పుడు అదే ప్రజల్ని చంపడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు అదే ప్రజలకు సువార్త అందించడానికి, దేవుణ్ణి అర్థం చేయించడం కోసం చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది డిఫరెన్స్. ఈ కృప అనేది కేవలం క్షమించడం మాత్రమే కాదు, కానీ ఒక మనస్సును మార్చుతుంది, ఒక మనిషి మనస్సుని మార్చివేస్తుంది అని ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు. సో లాని లాఫుల్గా అప్లై చేయడం అంటే సువార్త ఏం చేస్తుందంటే మనిషిని మారుస్తుంది. సువార్త ఏం చేస్తుందంటే మనిషిని మారుస్తుంది, రూపాంతరం చెందిస్తుంది. దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో ఇక్కడ ఫెయిత్ ఎలా వచ్చిందో చూసాం, లవ్ ఎలా వచ్చిందో చూసాం. దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఎందుకు అన్నారు? మళ్ళీ చదువుతాను ఇంగ్లీష్లో. సో అండ్ ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ. సో నేను ఇన్ని పాపాలు చేశానని నాకు అర్థమైంది, ఇంత కృప నా కోసం విస్తరించింది. విత్ ది ఫెయిత్ అండ్ లవ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో నేను ఫెయిత్ చూపించాను, ప్రేమ చూపించాను, కానీ అవన్నీ అసలు ఎక్కడి నుండి ఇనిషియేట్ అయ్యాయో చెప్తున్నారు, క్రైస్ట్ జీసస్. సో క్రైస్ట్ జీసస్ అని ఎందుకు చెప్పాను కదా. సో ఫెయిత్ అండ్ లవ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎలా? సో ఫెయిత్ కర్త ఎవరు? సో విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని చెప్పుకుంటూ వస్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి చెప్తూ 12వ అధ్యాయంలో పాపము చేయకుండా ఉండాలి అని చెప్తూ 2వ వచనంలో నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12:2. సో హెబ్రీ 11 గురించి మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. హెబ్రీ పత్రిక 12:2. సో ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు కదా అని చెప్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు వెళ్ళవద్దు అని చెప్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు. అంటే ఒకవేళ నాకు విశ్వాసం లేకపోతే నేను ఏం చేయాలో తెలుసా? నాకు విశ్వాసం ప్రసాదించమని అడగాలి, విశ్వాసము నాకు పుట్టేలా చేయమని అడగాలి. ఇది అంటే యేసు ప్రభు ద్వారా విశ్వాసము స్టార్ట్ అవుతుంది, అది ఇలా కొనసాగుతూ వెళ్తుంది. ఎలా? సో మార్కు సువార్త 9:24లో ఒక సందర్భం ఉంటుంది. అక్కడ నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఆ ఫాదర్ ఏం చేస్తారంటే తన కుమారుడికి జబ్బు చేసినప్పుడు అనుకుంటా, నమ్ముతున్నాను, నా అపనమ్మిక లేకుండా చేయమని కూడా మరలా ప్రార్థన చేస్తున్నాడు. సో హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్ అంటున్నాడు. అంటే అపనమ్మకం ఉండకుండా ఉండేలా కూడా నాకు హెల్ప్ చేయమంటున్నాడు. అంటే విశ్వాసం ఉంచేలా హెల్ప్ చేయమంటున్నాడు. అదే ఇది అడగడానికి కూడా విశ్వాసమే కదా కావాలి. సో విశ్వాసం అంటే ఏంటి? కనబడినవి ఉన్నవి అని నమ్మడం, నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే యేసు ప్రభువు చుట్టూనే తిరగాలి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే జబ్బు వైపు, లేకపోతే రోగాలు తగ్గించడం వైపు, ఇటువైపు కాదు, యేసు ప్రభు వైపే పాయింట్ చేయాలి విశ్వాసం అనేది. ఎందుకు చేశారు అసలు మిరకల్స్? ఇప్పుడు విశ్వాసం ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు అద్భుతం చేయడం ద్వారా విశ్వాసం వచ్చింది అక్కడ చాలా మందికి.
అద్భుతాలు చేయడం ద్వారా విశ్వాసం వచ్చింది. ఏ విశ్వాసం కోరుకున్నారు యేసు ప్రభు? స్వస్థపరుస్తాడు అని నమ్మే విశ్వాసం కావాలనుకున్నాడా, లేకపోతే ఆయన రక్షకుడు అని నమ్మే విశ్వాసం కావాలనుకున్నాడా? స్వస్థపడే విశ్వాసం ఈ లోకం మట్టికి, జీవితకాలం మట్టికి. కానీ రక్షణ అనే విశ్వాసం ఈ జీవితానికి మించి అతీతమైనది. అంటే నిత్య జీవము. అంటే యేసు ప్రభు ఎందుకు సూచక క్రియలు చేశారంటే, ఆయన దేవుణ్ణి అని ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఈ ఆదాము అవ్వలు చేసిన పాపం తర్వాత ఈ సృష్టిలో మొత్తం మనిషి శరీరము తన నేచర్ని మార్చుకుంది. అంటే జబ్బులు కానీ, ఈ భూమి తన నేచర్ని మార్చుకుంది, సృష్టి తన నేచర్ని మార్చుకుంది, మనిషి శరీరము స్వభావాన్ని మార్చుకున్నాయి, జబ్బులని ఇవేవి మొత్తం. సో ఒకప్పుడు ఈ లయన్, ఈ మిగతా జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉండేవి. తర్వాత ఏమైంది? ఒకళ్ళొకళ్ళు తినడం ఒకదానొకటి తినడం మొదలుపెట్టాయి. సో ఏదైనా తోట అనుభవం అనేది మిస్ అయిపోతుంది. ఇక్కడ ఆ రివర్స్ ప్రాసెస్ అనేది యేసు ప్రభు స్టార్ట్ చేశారు. అంటే శరీరానికి స్వస్థత ఇవ్వడం ఇలాంటివి స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నేను స్వస్థపరుస్తున్నాను, నేను స్వస్థత చేయగలను అని మీరు నమ్మితే, ఈ స్వస్థత నేను చేయగలుగుతున్నానంటే నేను మిమ్మల్ని క్షమించగలను అనేది నమ్మాలని ఇవన్నీ చేశారు యేసు ప్రభు. సో మిరకల్స్ ద్వారా ఏం చేశారు? విశ్వాసం అనేది ఇనిషియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మిరకల్ జరిగితేనే మనం క్రిస్టియానిటీలోకి వచ్చాం. పుట్టుకతో అయితే క్రైస్తవులం కాదు కదా ఎవరు. చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినా కానీ, ఇప్పుడు నేనే పర్సనల్గా దగ్గరగా 2020లో మారాను నేను. ఫిబ్రవరి 7th రోజు మారాను నేను. అంటే దగ్గరగా 22 ఏళ్ళు పట్టింది నాకే. అంటే క్రైస్తవ కుటుంబంలో పుడితే నేను మారడానికి, చర్చ్కి అసలు నిజంగా వచ్చి కూర్చోడానికి. అంటే ఒక మిరకల్ జరిగింది, అది పాజిటివ్ వేలో అయినా నెగిటివ్ వేలో అయినా కానీ ఒక అద్భుతాన్ని చూస్తేనే కదా మనము యేసు ప్రభు వైపు టర్న్ అవుతాం. ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే మనం యేసు ప్రభు వైపు టర్న్ అవుతాం. ఏదో ఒక వెలితిలో యేసు ప్రభు వచ్చి ఆ వెలితిని ఫిల్ చేసినప్పుడు యేసు ప్రభు నాకు అర్థమవుతాడు. అంటే విశ్వాసం ఇనిషియేట్ అవుతుంది. అది ఎలా కొనసాగుతుంది? మళ్ళీ యేసు ప్రభు అర్థమయ్యేదాన్ని బట్టి, అంటే వాక్యం అర్థమయ్యేదాన్ని బట్టి విశ్వాసం అనేది అలా డెవలప్ అవుతూ వస్తుంది. సో మిరకల్స్ ఎందుకు చేశారంటే, నేను హీల్ చేస్తున్నానంటే నేను నీ పాపాలను క్షమించగలను అని ప్రూవ్ చేయడానికి. ఎక్కువ మిరకల్స్ చేసిన చోట ఆయన ఎక్కువ మంది వెంబడించలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వస్తే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ 12 మంది మాత్రమే మిగులుతారు. యేసు ప్రభు శిష్యుల కౌంట్ 12. సత్యం చెప్తే నువ్వు నిజం చెప్తున్నావు అంటే నీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండరు, ఎక్కువ మందికి నిజం ఇష్టం ఉండదు. సో వాక్యాన్ని ఎలా స్థిరపరచుకుంటూ వచ్చారంటే మరలా మిరకల్సే. లాస్ట్ వీక్ నేను తీసినట్టున్నాను ఈ వర్స్. ఏ వర్స్ అంటే, అద్భుతములు సూచక క్రియల ద్వారా వాక్యంను స్థిరపరచుచూ వచ్చాను. ఈ వాక్యం వీళ్ళు చెప్పేది నిజము అనడానికి ప్రూఫ్ ఏంటంటే మిరకల్స్. వీళ్ళు చెప్పిందే వాక్యము అని ప్రూఫ్ ఏంటంటే, దేవుడు ఎలా ప్రూవ్ చేసుకున్నాడంటే త్రూ సూచక క్రియల ద్వారా. అంటే అది నమ్మాలి అంటే వెంటనే సూచక క్రియలు, అపోస్తలుల ద్వారా సూచక క్రియలు అందుకే జరిగాయి. వాళ్ళు చెప్పేదే వాక్యము అని స్థిరపరచడానికి సూచక క్రియలు జరిగాయి. అలా విశ్వాసం అనేది కొనసాగుతూ వచ్చింది. 66 పుస్తకాలు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు మిరకల్స్ అవసరం లేదు. ఆ వాక్యం అర్థమవుతే చాలు. వాక్యం ఉన్నట్టు నాకు అర్థమవుతే నాకు ఇప్పుడు కొత్తగా మిరకల్స్ అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే కూడా దేవుడు చేస్తారు. కానీ ఇప్పుడు అపోస్తలులాగా ఈ స్వస్థపరిచే వరం అనేది అంత అవసరం లేదు ఈ కాలంలో. ఎందుకు? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇది స్వస్థపరిచే క్రీస్తు కాదు, నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు. దీని చుట్టూ తిరగాలి విశ్వాసం.
మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు చుట్టూ తిరగాలి విశ్వాసం. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే క్రీస్తు చుట్టూ తిరిగిందనుకో, నువ్వు స్వస్థత వచ్చిన తర్వాత క్రీస్తుని వదిలిపెట్టేస్తావు, లేదా స్వస్థత రాకపోతే క్రీస్తుని వదిలిపెట్టేస్తావు, ఎప్పుడైనా వదిలిపెట్టేస్తావు. ఎందుకంటే ఇది ఏంటి, ఈ లోక సంబంధమైన వాటి చుట్టూనే తిరుగుతుంది. ఈ జీవిత కాలం మట్టికే యేసుక్రీస్తునందు నిరీక్షించలేడల్లా మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అంటారు. నాకు తెలిసి తెసలోని పత్రికలో అనుకుంటా ఈ రాకడ గురించి వాటి గురించి అందులో రాస్తారు కదా. ఈ జీవిత కాలపు మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించలేడల్లా మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. అంటే నువ్వు స్వస్థత కోసమే యేసు ప్రభువుని వెంబడిస్తే బైబిల్ నిన్ను దౌర్భాగ్యుడా అంటుంది. దౌర్భాగ్యుడా అంటుంది, నేను అంటలేదు, బైబిల్ అంటుంది. సో మిరాకిల్స్ ద్వారా వాక్యం స్థిరపరచబడుతూ వచ్చింది. ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలగాలి. అది ఫెయిత్ అనేది క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. అలాగే పాపాల చుట్టూ తిరగాలి. యేసు ప్రభు మీద ఆధారపడే దాని మీద విశ్వాసం కట్టుకోవాలి. అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడు నా ప్రాబ్లంని చూస్తున్నాడు. సో దేవుడే ఒక అధికారిని పెట్టాడు. సో నా జాబ్ ఊడాలన్నా, నాకు ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలన్నా యేసు ప్రభు అనుమతిస్తేనే, దేవుడు అనుమతిస్తేనే నాకు ఒక ప్రాబ్లం వస్తుంది అనేంత డిపెండ్ అయిపోవాలి. అంటే ఇట్టి పరిస్థితిలో ఆయన నేను విడిచిపెట్టకుండా ఉండే అంత విశ్వాసం అది కొనసాగుతూ ఉండాలి. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు అనే విశ్వాసం. సో దీని చుట్టూ యేసు ప్రభు నా దేవుడు అనే విశ్వాసం. ఇది అంటే యేసు ప్రభు ద్వారా ఇనిషియేట్ అయింది విశ్వాసం అనేది. ఈ విశ్వాసాన్ని పౌలు గారు యేసు ప్రభు పట్ల చూపించినందుకు ఆయనకి ఏమైంది, పాపక్షమాపణ అనేది కలిగింది. చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి లేట్ చేస్తుంటారు. అంటే బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం వెళ్తారా అంటే బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం. అంటే ఫెయిత్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి సార్, బాప్తిస్మం దగ్గరే స్టార్ట్ అవ్వాలి. అంటే నేను పబ్లిక్గా డిక్లేర్ చేయలేకపోతే నాకు విశ్వాసం లేనట్టే కదా. అంటే సర్కమ్స్టాన్సెస్ వైపు చూసుకుంటూ నేను పబ్లిక్గా బాప్తిస్మం తీసుకోవట్లేదంటే, డిక్లేర్ చేయట్లేదంటే నేను యేసు ప్రభుని నమ్ముతున్నానని ఎలా చెప్పగలను? సో అక్కడే మన విశ్వాసం ఫెయిల్ అయిపోయినట్టు. అందుకే పరలోకం వెళ్ళరు. అంటే సర్కమ్స్టాన్సెస్ చూసుకొని యేసు ప్రభుని వెంబడించేవారు ఆయనకు అవసరం లేదు. అందుకే నువ్వు నన్ను వెంబడించు అంటే నేను నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అంటాడు ఒక అతను. మృతులను పాతి పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. అంటే ఒక్కసారి నాకు యేసు ప్రభు అర్థమైన తర్వాత బాప్తిస్మం అనేది ఏంటంటే ఒక అంబులెన్స్ లాంటిది. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చిందంటే స్టెంట్ అనేది వెంటనే పడాలి, హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలి. అంత ఎమర్జెన్సీ రక్షణ అనేది. అది లేట్ చేస్తున్నావంటే నీకు విశ్వాసం లేదు అని అర్థం. బోల్డ్ స్టేట్మెంట్. అది లేట్ చేస్తున్నావంటే నీకు విశ్వాసం లేదు అని అర్థం. నువ్వు క్రిస్టియన్వి కాదు అని అర్థం. నువ్వు ఇప్పటికిప్పుడు చనిపోతే నరకానికి వెళ్తావు అని అర్థం. అది బైబిల్ అలాగే చెప్తుంది. దాన్ని మళ్ళీ నేను షుగర్ కోట్ చేసి అయితే చెప్పలేను. సో ఫెయిత్ అనేది క్రైస్ట్ సెంటర్డ్. ఈ సర్కమ్స్టాన్సెస్ని చూసి కాదు నేను యేసు ప్రభుని వెంబడించాల్సింది. సర్కమ్స్టాన్సెస్కి దాటి నేను యేసు ప్రభుని వెంబడించాలి. అది బాప్తిస్మం దగ్గర స్టార్ట్ అవుతుంది, చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళే దగ్గర ఎండ్ అవుతుంది. అది ఈ విశ్వాసం. యేసు ప్రభు నాకు అర్థం అవుతే, యేసు ప్రభు సృష్టికర్త అని నేను నమ్మితే నేను తీసుకునే ఫస్ట్ స్టెప్ బాప్తిస్మం. పౌలు గారు అదే చేశారు. సో ఫెయిత్ అనేది యేసు ప్రభు దగ్గర స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు ఇనిషియేట్ చేస్తారు, యేసు ప్రభు కొనసాగిస్తారు, యేసు ప్రభు దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఫెయిత్. లవ్కి కర్త ఎవరు మరలా? సో గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది కదా, దేవుడు ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రిక 4:8. సో గాడ్స్ క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ. అయితే రోమపత్రిక 5:8 మనకు ఒక మంచి వచనం ఉంటుంది చూడండి. 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారంట? మన ఎడల ప్రేమ చూపిస్తున్నారంట. దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నారంట, వెల్లడిపరుస్తున్నాడంట. ఎలా వెల్లడిపరుస్తున్నారంటే, మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడంట. ఇక్కడ దేవుడు ప్రేమిస్తే క్రీస్తు చనిపోవడం ఏంటి? ఇప్పుడు బయట ఒక వాదన మనకు వినపడుతుంది, దాన్ని కొట్టి వేస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారు కదా బయట చాలామంది, చాలా డినామినేషన్స్ వచ్చాయి దాని మీదే. యేసు ప్రభు దేవుడు కాదు అనే డినామినేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని ఇది పరలోకపు తల్లి అని ఒకరు, యెహోవా సాక్షులు, అలాగే సెవెంత్ డే, ఇంకెవరున్నారు, బ్రెన్హామ్ అని, ఇంకా చాలా ఉన్నారు. అబద్ధ బోధకుల గుంపు చాలా ఉంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ముఖ్యంగా అయితే యెహోవా సాక్షులు ఒకటి, సెవెంత్ డే, వీళ్ళు యేసు ప్రభుని నమ్మరు, యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వీళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అంటారు అనమాట. యేసు ప్రభు సృష్టింపబడినవాడు, దేవుడితో సమానుడు కాదు అంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తే దేవుడు కదా చనిపోవాలి. యేసు ప్రభు సృష్టించబడిన వాడైతే యేసు ప్రభు చనిపోతే దేవుడు నన్ను ప్రేమించినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు ఒక పిల్లడు పుట్టాడు, సో నాకు ఒక బాయ్ పుట్టాడు అనుకుందాం. ఇప్పుడు తన ప్లేస్లో నేను చనిపోవాలి అనే పరిస్థితి వచ్చింది. తన ప్లేస్లో నేను చనిపోవాలి, తనని విడిచిపెట్టాలంటే, తనను కిడ్నాప్ చేశారు ఎవరో, తనను విడిచిపెట్టాలంటే నేను చనిపోవాలని ఒక పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నేను నా పని మనిషినో ఇంకెవరినో పంపించి నువ్వు వాడి కోసం చనిపో అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ప్రేమిస్తానట? తండ్రిని నేను, కుమారుడు తను, నేను నా పని మనిషిని పంపించి తన కోసం మరణం పొందు అని పంపించాను అనుకోండి, అప్పుడు నేను ప్రేమిస్తున్నట్ట? నేను కన్న కుమారుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? నేను ప్రాణం పెట్టడం. సో సృష్టికర్త సృష్టిని నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆయన కదా ప్రాణం పెట్టాలి, అప్పుడు కదా ప్రేమిస్తున్నట్టు. ఒకరిని సృష్టించి పంపించాడంటే ఆయన ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది? చిన్న లాజిక్ అర్థం కాక ఎన్ని డినామినేషన్స్ పుట్టుకొచ్చాయి. యేసు ప్రభు దేవుడు కాదు అనేవారు క్రీస్తు విరోధులు, వారు పరలోకానికి వెళ్ళరు. మరలా చెప్తాను, యేసు ప్రభు దేవుడు కాదు అనేవారు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమే ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను. నీతిమంతుడి కోసం ఎవరైనా చనిపోవడం అనేది కామన్, కానీ పాపుల కోసం ఎవరు చనిపోరు. అది సృష్టించబడిన వ్యక్తి అసలే చనిపోడు. అసలు. సో సృష్టికర్త యేసు ప్రభు సృష్టికర్త, తండ్రితో సమానుడు, త్రిత్వము, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు. అదే లాజిక్ ఇక్కడ. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో దేవుడు ప్రేమించి కుమారుణ్ణి పంపడం అంటే ఏంటి అంటే, దేవుడైన యేసు ప్రభు మానవ రూపానికి రావడం, నా కోసం తను తాను తగ్గించుకోవడం, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు మానవ రూపిగా. ఇన్కార్నేట్ క్రైస్ట్ అంటాం. మానవ రూపాన్ని దాల్చాడు. సో ఇది ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. సో గ్రీక్లో 4 రకాల ప్రేమలు అని చెప్పాను కదా, దాంట్లో ముఖ్యమైనది ఏంటి? అగాపే లవ్. అంటే పాపిని నేను ప్రేమించగలగడం, తను క్షమించమని అడిగితే ఎన్ని పాపాలు చేసినా నేను క్షమించే మనసు నాకు ఉండడం, అది ప్రేమ అంటే.
అంటే ఇక్కడ ఏమర్థమైంది పౌలు గారికి అంటే, ఈ యేసు ప్రభు ఎవరో కాదు, నన్ను సృష్టించిన వాడు. ఆ సృష్టించిన యేసు ప్రభు నా కోసం మానవుడిగా కిందకు వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు అని పౌలు గారికి అర్థమైంది. పౌలు గారికి అర్థమైంది కాబట్టే ఏమంటున్నారు, ప్రేమకు కర్త ఎక్కడి నుండి వస్తుందంటే, ఇప్పుడు చదువుతున్నాను ఇంగ్లీష్లో, and the grace of our Lord overflowed for me with the faith and love that are in Christ Jesus. ఫెయిత్ ఎక్కడ ఉంటుంది, క్రీస్తు పట్ల. పౌలు గారి ఫెయిత్ ఎక్కడ, యేసు ప్రభు పట్ల. లవ్ యేసు ప్రభు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. త్రిత్వం గురించి మాట్లాడాలంటే ఒకరోజు సరిపోదు, చాలా ఉంటుంది. సో క్రియేటెడ్ బీయింగ్ మన కోసం చనిపోతే దేవుడు మనల్ని ప్రేమించినట్టు కాదు, క్రియేటరే మన కోసం చనిపోయాడు అనేది మనకు అర్థం కావాలి దీని ద్వారా. సో ఇది ప్రేమ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు పౌలు గారు 14వ వచనం ద్వారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆజ్ఞ నన్ను కంట్రోల్ చేస్తుందంటే గొప్పది కాదు. ఆజ్ఞ లేకపోయినా నేను ఎప్పుడైతే కంట్రోల్గా ఉంటానో అప్పుడు గొప్ప. అంతే కదా. ఆజ్ఞలు ఎందుకు వచ్చాయి? చెడ్డవారి కోసం వచ్చాయి. కానీ ఆజ్ఞలు రాకముందు కూడా మంచివారు ఉన్నారు కదా. ఒక అమ్మాయిని తప్పుగా చూస్తే తప్పు అని యేసుప్రభు ఎప్పుడు చెప్పారు? తను మనిషిగా వచ్చినప్పుడు. కానీ ఏమంటారు, యోబు గారికి ఎలా తెలుసు? సో ఆజ్ఞ వచ్చిన తర్వాత నేను మారడం కాదు, ఆజ్ఞ లేకపోయినా నేను మంచిగా ఉండాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అంటే ఆజ్ఞని బట్టి నేను కంట్రోల్గా ఉండకూడదు. అంటే నన్ను శిక్షకు భయపడి యేసుప్రభు దగ్గరకు రాకూడదు. యేసుప్రభు ప్రేమ అర్థమే నేను యేసుప్రభు దగ్గరకు రావాలి. నేను నరకానికి వెళ్ళిపోతాననే భయం కాదని కావాల్సింది. దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, ఆయన ప్రేమ నాకు దూరం అయిపోతుందేమో అనే భయం కావాలి. భయాలకి చాలా తేడా ఉంది. దెయ్యాలు నమ్మి ఎందుకు వణుకుతున్నాయి? నరకంలో వేస్తాడు కాబట్టి. నేను ఎందుకు భయపడాలి? నాకు దూరం అయిపోతాడేమో అని. ఈ దూరం అయిపోతాడేమో అన్న భయం ఏం చేస్తుందంటే నన్ను మంచిగా ఉంచుతుంది. కానీ నరకంలో వేస్తాడని భయం ఏమవుతుందంటే తెగింపుకు తీసుకొస్తుంది. అంతే కదా. ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఉంటారు, కొన్ని టీచర్స్ కొట్టరు మనల్ని, స్టిక్ యూజ్ చేయరు కొందరు టీచర్స్. కానీ వాళ్ళు చాలా భయపడతాం మనం. ఎందుకు? ఏమన్నా టీచర్ రియాక్ట్ అవుతారేమో అనే భయం మనకు ఉంటుంది. ఆవిడ ఫీల్ అవుతారేమో, సో ఆమెను బాధ పెట్టకూడదు. అలాంటి టీచర్స్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు కూడా. కానీ ఊరికే దెబ్బలు కొట్టే టీచర్స్ వారికి పెద్దగా భయపడరు, లైట్ తీసుకుంటారు, మొండిగా తయారవుతారు ఒకరోజు. లేదా ఒకవేళ చదివినా కానీ వాళ్ళ కోసమే చదువుతారు. కొడతారేమో అనే భయం ఒక మనిషిలో మార్పు తీసుకొని రాదు. ఆజ్ఞ ఒక మనిషిలో మార్పు తీసుకొని రాదు. కానీ ప్రేమ ఒక మనిషిలో మార్పుని తీసుకొస్తుంది. అది చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు ప్రేమ నాకు అర్థమవుతే నేను పాపం చేయలేను, ఒకరు చేసిన అందులో ఇష్టంగా బ్రతకలేను. అది పౌలు గారు ఇక్కడ చెప్పాలనుకుంది. అందుకే సో ఇక్కడ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తున్నారు? కొత్త ఆజ్ఞలు పెట్టి ఇదే క్రిస్టియానిటీ అని చెప్తున్నారు. నువ్వు దశంభాగం ఇస్తేనే ఇప్పుడు ఈ కాలంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు, నువ్వు ఆదివారం చర్చికి వస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు, లేకపోతే ఏమంటారు ఎగ్జామ్ మానేసి కూడా చర్చికి రమ్మంటారు. సో కొత్త ఆజ్ఞలు. ఓకే, చర్చికి వస్తేనే దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఇది నిజమే. కానీ ఎగ్జామ్ ఉన్నా మానేసిరా, ఇది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు, ఇది తప్పు. ఇది నువ్వు డబ్బులు ఇస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు, అప్పుల్లో ఉంటే డబ్బులు ఇవ్వాలా? సో అంటే ఒక మూస పద్ధతిలో మనం తీసుకువెళ్తూ వాళ్ళకి సొంత ఆజ్ఞలు అంటే బైబిల్లో లేనివి కల్పించి చెప్పి మన మీద ఎప్పుడైతే రుద్దుతారో అది క్రిస్టియానిటీ కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త ఆజ్ఞ, నువ్వు మాంసం తింటే నువ్వు క్రిస్టియన్ కాదు అని చెప్తున్నారు, నువ్వు పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్వి కాదు అని చెప్తున్నారు. అంటే లాకి ఏం చేస్తున్నారంటే కొత్తవి కలిపి వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు ఇస్తూ అదే క్రిస్టియానిటీ అని చెప్తున్నారు. సో ఇదే ధర్మశాస్త్రాన్ని యూజ్ చేసుకుని తప్పుడు సిద్ధాంతాన్ని కల్పిస్తున్నారు. అది క్రిస్టియానిటీ కాదు. అలా బిహేవియర్ కంట్రోల్ అయినా కానీ అది పరలోకానికి తీసుకువెళ్ళదు.
సో యేసు ప్రభు త్యాగం నాకు అర్థమవుతే అది నన్ను మారుస్తుంది అని, అందుకే నా నెక్స్ట్ ఏం చేస్తున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాను అని చెప్పి అది చెప్పుకుంటూ వస్తున్నారు. 14వ వచనంలో పునాది వేస్తున్నారు. ఏంటి, నాలో మార్పు రావడానికి కారణం యేసు ప్రభు ప్రేమ అని చెప్పి పునాది వేస్తున్నారు అనమాట. అంటే ఎవరు నన్ను చూడనప్పుడు, ఎవరు నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేనప్పుడు, నేను పాపం చేయకుండా ఎప్పుడైతే ఉండడానికి ప్రయత్నం చేస్తానో, ఎవరు నన్ను అడగరు, ఎవరు నన్ను కంట్రోల్ చేయరు, ఎవరు నా మీద అథారిటీ లేరు నా ఎదురుగా అనేటప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు నేను పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనే దాన్ని బట్టి నేను భక్తిపరున్నా కాదా అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏంటో అదే నా క్యారెక్టర్. సో యేసు ప్రభు నాకు అర్థమవుతే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను పాపం చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చేసినా దాంట్లో ఉండలేను. కానీ నన్ను ఎవరైనా కంట్రోల్ చేసేవారు నా దగ్గర ఉంటే, నేను భయపడుతూ పాపం చేయకుండా ఉన్నానంటే నేను పాపినే, పాపం ఇక్కడ పుడుతుంది. సో నన్ను కంట్రోల్ చేసేవారు లేనప్పుడు కూడా నేను పాపం చేయకుండా ఉండడం భక్తి అంటే. అది కేవలం సువార్త వల్ల అవుతుంది. ఎందుకంటే నేను పలానా పాపాలు చేస్తే యేసు ప్రభు నాకు బాధపడతాడు అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి. అంటే బైబిల్ అర్థమయ్యే కొద్దీ మనం ఏం చేస్తాం, రహస్య పాపాలు ఎవరు చూడనప్పుడు కూడా పాపం చేయడం అనేది మానేయడానికి ప్రయత్నం చేస్తాం కనీసం. అది భక్తి అంటే. అది చెప్పాలనుకుంటున్నారు పౌలు గారు. అంటే మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. నేను ఇంత మారడానికి కారణం ఏంటంటే ఆయన కృప నాకు అర్థమైంది. యేసు ప్రభు అంటే నాకు ఎవరో అర్థమయ్యాడు. ఆయన మీద విశ్వాసం ఎలా ఉంచాలో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను యేసు ప్రభును ప్రేమించడం స్టార్ట్ చేశాను. అత్యధికంగా ప్రేమించడం అనేది స్టార్ట్ చేశాను. ఎంత ప్రేమిస్తున్నానంటే ఈ సువార్త ప్రకటించడానికి నేను అవసరమైతే చనిపోతాను. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది యేసు ప్రభు అర్థం అవడం ద్వారా. అంటే లా అర్థం అవడం ద్వారా, లాని లాఫుల్గా అప్లై చేయడం అంటే ఏంటో అర్థం అవడం ద్వారా. ఇది 14వ వచనం. ఇప్పుడు 15వ వచనం దగ్గరికి వస్తున్నారు. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సువార్త వల్లే జరుగుతుంది అని ఇప్పుడు దాకా చూసాం. నెక్స్ట్ సో వర్స్ 15 ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ తెలుగులో చదివి ఇంగ్లీష్లో చదువుతాను. 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. సువార్త అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఇంగ్లీష్లో చదువుతున్నాను. ది సేయింగ్ ఈస్ trustworthy and deserving of full acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost అని చెప్తున్నారు. సో మరలా ఫస్ట్ ఇక్కడ నుండి వస్తున్నాం. ద సేయింగ్ ఈస్ ట్రస్ట్వర్తీ అనే దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఏ సేయింగ్ ఇప్పుడు చదివాం కదా. ది సేయింగ్ ఈస్ ట్రస్ట్వర్తీ అంటే నమ్మదగినది. ఇదే ఫౌండేషన్. చర్చ్ దీని మీద బిల్డ్ అవ్వాలి. ఇదే పునాది. సింపుల్గా చెప్పాలంటే ఇదే పునాది అనమాట. ఏంటది ఇప్పుడు చదవబోయేది. సో దిస్ సేయింగ్ ఈస్ ట్రస్ట్ వర్ది, నమ్మదగినది. ఏంటది? అండ్ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ యాక్సెప్టెన్స్ అంటే కొంచెం నమ్మి కొంచెం నమ్మకంగా ఉండేది కాదు, పూర్తిగా నమ్మాల్సిందే. కొంచెం నమ్ముతానంటే కుదరదు. డిబేట్కి సంబంధించింది కాదు. డిబేట్ ఎప్పుడు జరుగుతుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయన్న దగ్గర డిబేట్ జరుగుతుంది ఎప్పుడైనా. అంటే అవునో కాదు అని ఒకవేళ ఎక్కడైనా ఛాన్సెస్ కనపడిన దగ్గర డిబేట్ జరుగుతుంది. ఇది అవునో కాదు అనే స్కోప్ కూడా లేదనమాట. అందరూ ఖచ్చితంగా నమ్మాల్సిందే. యేసు ప్రభు దేవుడు, అందరు నమ్మాల్సిందే. అంటే దీని మీదే భక్తి కట్టబడాలి. సో మీకు ఇంకో మాట చెప్దాం అనుకున్నా ఏంటంటే, సో క్రిస్టియన్ టీచింగ్స్లో
మేజర్స్ అండ్ మైనర్స్ రెండు రకాలు. క్రిస్టియన్ టీచింగ్స్లో మేజర్స్ అండ్ మైనర్స్ రెండు రకాలు అనమాట. మేజర్స్ ఏంటంటే యేసు ప్రభు దేవుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, రెండవ రాకడ, ఇవన్నీ నమ్మడం మేజర్స్ అనమాట. సో ఇది నేను కృప ద్వారానే రక్షించబడ్డాను. 5 సోలాస్ అని ఉంటాయి మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో కృప ద్వారానే రక్షించబడ్డాను. నేను మంచివాడిని కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సో ఇవన్నీ కూడా మేజర్స్ అనమాట. ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. ఇవన్నీ మైనర్స్ ఉంటాయి. ఆరాధించే పద్ధతిలో చిన్న చిన్న డిఫరెన్సెస్ కానీ, ఇప్పుడు ముసుగు అని ఉంది, మేజర్ ఏం కాదు, అది మేజర్ ఏం కాదు. కొందరు ఒకలా ఫాలో అవుతున్నారు, కొందరు ఇంకోలా ఫాలో అవుతున్నారు, మైనర్ అది. దాన్ని క్లియర్గా స్టడీ చేసిన తర్వాత, అర్థమైన తర్వాత నేను సరిగ్గా ఫాలో అవ్వకపోతే అది మేజర్ అవుతుంది. అర్థమవునంత వరకు మైనర్గానే ఉంటుంది అది. ఇప్పుడు దానివల్ల రక్షణ కోల్పోవడం అనేది ఏమి పెద్ద మేజర్ థింగ్ ఏం కాదు, అర్థం అవ్వనంత వరకు. కానీ యేసుప్రభు దేవుడు అని కానీ, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని కానీ, నేను పాపిని అని కానీ, ఇవన్నీ నమ్మకుండానే చర్చికి వస్తున్నామంటే మాత్రం, అండ్ బాప్తిజం లైట్ తీసుకోవడం కానీ, రొట్టె ద్రాక్ష రసం లైట్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మేజర్స్. వీటిని ఎవరైతే బోధించారో వాళ్ళని కల్ట్ గ్రూప్స్ అంటాం. అంటే ఇప్పుడు RCM ఉంది, కల్ట్ గ్రూప్, అబద్ధ బోధ సంస్థ. యేసుప్రభు దేవుడు కాదని ఎవరు బోధిస్తారో వాళ్ళందరూ అబద్ధ బోధకులు. ఇంకేముంది, 66 పుస్తకాలని సరిగ్గా కాకుండా కళలు, దర్శనాలు అని చెప్పి వాటి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పి ఈ 66 పుస్తకాలను ఎవరైతే తృణీకరిస్తారో వారు అబద్ధ బోధకులు. అలా చాలామంది ఉన్నారు. ఇంకేముంది, పనుల ద్వారా రక్షించబడతావు అని చెప్పేవాళ్ళు, మంచి పనులు చేస్తే రక్షణ అని చెప్పేవాళ్ళు, వాళ్ళు అబద్ధ బోధకులు. సో ఇలా అనమాట. యేసు ప్రభు మాత్రమే దేవుడు అనకుండా రక్షణ ఇంకో రూపంలో కూడా వస్తుందని చెప్పేవారు. కానీ వీళ్ళంతా కూడా అబద్ధ బోధకులు అనమాట. డైరెక్ట్గా తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాం. మనం ఇందాక చెప్పిన కొన్ని పేర్లు కూడా చెప్పాను. డైరెక్ట్ తీసుకెళ్ళి ఇవన్నీ అబద్ధ బోధలు అని పక్కన పెట్టేస్తాం. చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు. అండ్ ఆరాధన పేరుతో అల్లరి చేయడం, వాళ్ళు కూడా పక్కన పెట్టేసాం మనం. ఇవన్నీ కల్ట్ గ్రూప్స్ అని. మైనర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కొద్దిగా బైబిల్ చదవక మనకు అర్థమవుతుంది. అర్థమయ్యే కొద్దీ మనం మార్చుకుంటూ వస్తామన్నమాట. కానీ ఇది నాన్ నెగోషియబుల్. ఈ ముసుగు అనేది నెగోషియబుల్ ఏమో, ఓకే అర్థం కాలేదు అని లైట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పేది నెగోషియబుల్ కాదు, నమ్మాల్సిందే. నమ్మకపోతే రక్షణ కోల్పోతావు అని అంత సత్యం అనమాట. ఇది ఏంటంటే క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు ది వరల్డ్. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు ది వరల్డ్. కేమ్ అంటే ఏంటి? పుట్టాడు అని కాదు, వచ్చాడు. అంటే ఈ వరల్డ్కి రాకముందు యేసు ప్రభు ఉన్నాడు. నా అబ్రహాం కన్నా ముందే ఉన్నాను అంటాడు ఇంకో దగ్గర. అంటే రాకముందే ఉన్నాడు. ఎప్పుడున్నాడంటే కాలానికి అతీతంగా ఉన్నాడు. పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. యేసు ప్రభు ఇన్ఫైనైట్, తండ్రితో సమానుడు. సో పుట్టలేదు, ఉన్నవాడు, అనువాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చారు ఇప్పుడు? సో వచ్చినవాడు అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకు వచ్చారంటే టు సేవ్ సిన్నర్స్, పాపులను రక్షించుటకు. అంటే చెప్పాను కదా, ధర్మశాస్త్రం అనేది థర్మోమీటర్ అయితే యేసు ప్రభు పారాసెటమాల్. సో ధర్మశాస్త్రం నేను పాపిని అని నాకు అర్థమయ్యేలా చేసింది. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపులు అని నమ్మారు వాళ్ళు, మనసాక్షిని బట్టి. నమ్మకుండా ఇలాగే పాపాలు చేసుకుంటూ వచ్చే వారి కోసం ఆజ్ఞలు ఇవ్వబడ్డే వాళ్ళని శిక్షించడానికి. సో ధర్మశాస్త్రం ఏంటి? ఇప్పుడు థర్మోమీటర్ అయితే యేసు ప్రభు పారాసెటమాల్, క్యూర్ అనమాట. పారాసెటమాల్ అంటే యేసు ప్రభు సొల్యూషన్. జీసస్ క్రైస్ట్
ఓన్లీ సొల్యూషన్ అనమాట. ఎవరిని పాపులను రక్షించడానికి, టు సేవ్ సిన్నర్స్. యేసుప్రభు మాత్రమే సొల్యూషన్, యేసుప్రభు కూడా కాదు. యేసుప్రభు మాత్రమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను కూడా మార్గం అని చెప్పలేదు యేసుప్రభు. నేనే దేవుణ్ణి అని డైరెక్ట్గా చెప్పాడు. ఇలా నమ్మాలి యేసుప్రభుని. యేసుప్రభు కూడా అన్నామంటే ఎలా అన్నట్టు తెలుసా? ఇప్పుడు నా ఫాదర్ వచ్చిన నా దగ్గరికి, నేను కూడా నీ తండ్రిని అన్నాడు అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది వినడానికి. యేసుప్రభుకు నేను కూడా అంటే అంతే దారుణంగా ఉంటుంది అనమాట. సో యేసుప్రభు నేనే అన్నారు చూసారా? సో యేసుప్రభు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి యేసుప్రభు మాత్రమే సొల్యూషన్. యేసుప్రభుని విశ్వసించకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా బైబిల్ ప్రకారంగా నరకానికే వెళ్తావు. బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయి ప్రతిరోజు చర్చికి వచ్చినా నువ్వు నరకానికే వెళ్తావు. నువ్వు బైబిల్ బాగా చదివేసి మంచి జ్ఞానం పొందుకున్నా, నువ్వు బాప్తిస్మం తీసుకోకపోయినా, లేకపోతే యేసుప్రభు పట్ల విశ్వాసం ఉంచకపోయినా, నీ పాపాలే నువ్వు కడుక్కోకపోయినా నువ్వు నరకానికే వెళ్తావు. సో నరకానికి లేకపోతే పరలోకానికి వెళ్ళేది మనం మెరిట్ని బట్టి కాదు, యేసుప్రభు మీద మనం ఆధారపడేదాన్ని బట్టి. నేను పాపిని అని ఒప్పుకుంటేనే నాకు క్షమాపణ, అంతే కదా. ఇప్పుడు వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయబడ్డది. వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయబడితే కరోనా తగ్గిపోయినట్టు కాదు. వ్యాక్సిన్ నేను ఎప్పుడైతే ఇంజెక్ట్ చేసుకుంటానో అప్పుడు కరోనా తగ్గినట్టు. వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదా అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పారాసెటమాల్ అనేది జ్వరం వచ్చినప్పుడు ఎదురుగా పెట్టుకుని కూర్చుంటే కాదు తగ్గేది, వేసుకుంటే. సో యేసు ప్రభువు తన రక్తాన్ని అలా పారాసెటమాల్ రూపంలో ఎదురుగా పెట్టాడు అనుకోండి, నేను అది వేసుకుంటే కదా నాకు క్షమాపణ వస్తుంది. ఇలా క్షమించవచ్చు కదా అంటున్నారు చాలామంది. ఇలా క్షమించడు. ఇలా క్షమిస్తే నీలో మార్పు రాదు. నువ్వు అడిగితే ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడు నీలో మార్పు వస్తుంది. నువ్వు పాపిని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీలో మార్పు వస్తుంది. నువ్వు పాపిని అని నీకు అర్థం అవ్వాలంటే నీకు ఇది పాపము ఇది మంచి అని చెప్పేవాళ్ళు ఉండాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. పాపం అంటే ఏంటో అర్థం కావాలి, అప్పుడు మనలో మార్పు వస్తుంది. యేసుప్రభు చేసిన త్యాగం నాకు అర్థమవుతుంది. పాపం అంటేనే నాకు అర్థం కాకపోతే యేసుప్రభు చేసిన త్యాగం నాకు ఎక్కడ అర్థమవుతుంది? యేసుప్రభు చేసిన త్యాగం నాకు అర్థం కాకపోతే నాకు సువార్త ఎప్పుడు అర్థమవుతుంది? అది ఎప్పుడు అర్థం కాకపోతే నేను బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాను? సో నేను పాపిని అని నాకు అర్థం కావాలి. వాక్యం అర్థమయ్యే కొద్దీ నేను పెద్ద పాపిని అని ఒప్పుకోవడం అనమాట. సో ఆఫ్ హూమ్ ఐఎమ్ ది ఫోర్మోస్ట్. చెప్పాను కదా, వాక్యం ఎంత ఎక్కువ తెలిస్తే నేను అంత వేస్ట్ ఫెలోనని చెప్పుకుంటాడు ఎవరైనా కానీ. ఐఎమ్ అన్వర్తీ అని చెప్పుకుంటారు. నేను మంచివాడిని అని నేను ఎప్పుడైతే చెప్పుకుంటానో నాకు వాక్యం అర్థం కాలేదు అని అర్థం. పరలోకంలో స్థాయిలు ఉండవన్నాను కదా, ఇందుకే. పరలోకంలో స్థాయిలో ఒకవేళ ఉంటే నేను చేసిన మంచి పనులు బట్టి మంచి స్టేజ్లో పెట్టినట్టు అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది కదా, అందరికి ఒకే సామర్థ్యం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తారు కదా. ఇప్పుడు ఒకవేళ అక్కడ స్థాయిలు ఉన్నాయంటే, ఒకవేళ అక్కడ స్థాయిలు ఉన్నాయనుకుందాం, అప్పుడు అది ఇండియా అవుతుంది కదా, క్యాస్ట్ సిస్టమ్ కదా అది. సో ఏముండవు అలాంటివి. నేను పాపిని, నువ్వు పాపివే. నీకు కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి, ఇప్పుడు నేను కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి వాక్యం చెప్తున్నాను, మీకు కొంచెం జ్ఞానం తక్కువ ఉంది కాబట్టి వింటున్నారు, అంతే తేడా. రేపటి నాడు మీకు జ్ఞానం ఎక్కువ వస్తే మీరు వాక్యం చెప్తారు. ఏమి హెచ్చు తగ్గులు ఏమి లేవు ఇక్కడ. ఉన్న జ్ఞానాన్ని బట్టి నమ్మకంగా పనిచేస్తావు. నువ్వు చదువుకోలేదు కాబట్టి చర్చిలో కుర్చీలు వేస్తున్నావు, చదువుకుని ఉంటే వాక్యం చెప్పేవాడివేమో. హూ నోస్, ఎవరికి తెలియదు మనకి. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ముఖ్యం, నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావు అనేది ముఖ్యం. నీకు అర్థమైన వాక్యంలో నువ్వు ఎంత నమ్మకత్వం చూపిస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు పాపాలు ఎన్ని ఒప్పుకున్నావు, ఎలా ఒప్పుకున్నావు, ఆయన మీద ఎలా ఆధారపడ్డావు, ఇది ముఖ్యం. మనం చేసే మంచి పనులు బట్టి, మనం చేసే చెడ్డ పనులు బట్టి మనం నరకానికి వెళ్ళిపోవట్లే. చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఇప్పుడు దొంగతనం చేసే సిచ్యువేషన్ వచ్చింది, ఎవరు చూడట్లేదు, దొంగతనం చేస్తాడు. నేను చేయను,
ఒకవేళ ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే నేను చేస్తానేమో ఎవరు తెలుసు. సో దొరికితే కదా దొంగ, దొరకపోయినంత వరకు దొరలాగా తిరుగుతాం కదా. మనకు అవకాశం రాలేదు కాబట్టి మనం పాపాలు చేయట్లేదేమో, వచ్చినా చేయలేమో, అది మనకు తెలియదు. సో ఎవరేంటో మనకు తెలియదు, ఎవరేంటో మనకు తెలియదు. సో వాక్యం చెప్పినవాడు పాపం చేయడు అనేది భ్రమ. వాక్యం చెప్పేవాడు ఎక్కువ పాపాలు చేయడానికి అవకాశం ఉంది. వాక్యం చెప్పేవాడికే ఎక్కువ పాపాలు చేసే అవకాశం ఉంది. బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుదాం గనుక మీలో అనేకులు బోధకులు కాకుండా. కఠిన తీర్పు, టఫ్గా ఉంటుంది తీర్పు, సిలబస్ ఎక్కువ, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే పౌలు గారు నాలో మంచిది ఏది నివసించదు అంటారు. ఐ యామ్ సిన్నర్ అంటున్నాడు అక్కడ. యామ్ అంటే కంటిన్యూస్ టెన్స్, అది యామ్ అంటే ఐ యామ్. చూడండి ఒకసారి, of whom I am the foremost. I am the foremost. Present tense ఇది, present continuous tense సింపుల్గా చెప్పాలంటే. I was అట్లా అంటే నేను ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నేను మంచోడిని అయిపోయానని చెప్పట్లా. నేను ఇంకా పాపిని, ప్రధానండి ఇంకా. ఎందుకు? నాకు ఎక్కువ వాక్యం తెలుసు కాబట్టి నేనే ప్రధాన పాపిని. నెంబర్ 1 పాపి ఎవరు అంటే నేనే ఫస్ట్ చేతుతాను. ఎందుకంటే నాకు ఎక్కువ వాక్యం తెలుసు కాబట్టి. నేను ఎన్ని పాపాలు చేశానో కౌంట్ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది నాకు. అంటే నాకు తెలవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే నెంబర్ 1 పాపి ఎవరు అంటే ఇలా చేతుతాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నెంబర్ 1 పాపి ఎవరంటే ఇలా పెట్టాను అనుకోండి, దేవుడి పైనుండి ఊరుకోడు చూస్తూ, సో నేను ప్రధాన పాపిని. ఐ యామ్ ది ఫోర్మోస్ట్. ఐ యామ్ ది ఫోర్మోస్ట్ అంటే నాకు ఇంకా కృప కావాల్సిందే. ఊరికి పరలోకం వచ్చేది, పరలోకంలో ఫ్రంట్ సీట్ ఇవ్వడు, ఫ్రంట్ సీట్ ఇవ్వడు. ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభుకు దగ్గర అయ్యే కొద్దీ నేను ఎంత పాపినో నాకు అర్థమవుతుంది. అంటే మెచ్యూరిటీ అంటే ఏంటంటే క్రిస్టియానిటీలో నేను వేస్ట్ అని తెలియడమే మెచ్యూరిటీ. రొట్టె ద్రాక్ష రసం నేను తీసుకుంటున్నప్పుడు అర్హత ఏంటంటే నేను అర్హుణ్ణి కాదు అని ఒప్పుకోవడమే అర్హత. యోగ్యత ఏంటంటే నేను యోగ్యుని కాదని ఒప్పుకోవడమే యోగ్యత. నేను యోగ్యుని కాదని ఒప్పుకోవడమే యోగ్యత. నేను ఇలా అనుకొని ఎత్తాను అనుకోండి, నేను రొట్టె ద్రాక్ష రసం వెక్కిరిస్తున్నట్టు, యేసు ప్రభు సిలువను వెక్కిరిస్తున్నట్టు నేను. ఎందుకంటే నేను పాపిని, ఎప్పటికీ పాపం చేస్తూనే చనిపోతాం మనం. ఏదో ఒక రీతిగా పాపంలో ఉంటూనే చనిపోతాం. ఉండకపోతే మంచిదే, కానీ నేను పాపిని అని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఏం చెప్దాం అనుకున్నారు? యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చారు. నేనే ప్రూఫ్. ఎందుకంటే నేనే పెద్ద పాపిని, నాకు మించిన పాప ఎవరు ఉండరేమో అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో సువార్త ఏం చేస్తుంది? మార్పుని తీసుకొస్తుంది, పాపులలో మార్పుని తీసుకొస్తుంది. సువార్త నాకు అర్థమవుతే నేను గొప్ప టీచర్లా ఫీల్ అయిపోకూడదు, నేను గొప్పగా మారాలి. నేను గొప్పగా మారడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తున్నారు? లాని మిస్యూజ్ చేస్తున్నారు. సో ప్రౌడ్గా మారుతున్నారు. అంటే నాకే వాక్యం తెలుసు అనే అంత గర్వం అనేది వారికి ఏర్పడ్డది. సో లా ప్రాపర్గా యూజ్ చేయబడితే పాపం అంటే ఏంటో తెలుస్తుంది. పాపం రివీల్ అవుతే యేసు ప్రభు దగ్గరికి వస్తాను. అంతే కదా. పాపం నాకు అర్థమైంది అనుకోండి, నేను పాపిని నాకు అర్థమవుతే ఏం చేస్తాను? సొల్యూషన్ ఏంటి అని వెతుకుతాం మనం. అప్పుడు యేసు ప్రభు నాకు సొల్యూషన్గా కనపడతాడు. సో నేను ఎక్కువ పాపాలు రివీల్ అయ్యే కొద్దీ ఎక్కువ గ్రేస్ నాకు అవసరం పడుతుంది, ఎక్కువ కృప నాకు అవసరం పడుతుంది. కృప నాకు అర్థమైన తర్వాత ఏమవుతుంది? విశ్వాసము, ప్రేమ అనేవి నాకు ఫ్రూట్స్. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ ఏంటి? స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆత్మఫలాలు.
సో నాకు యేసుప్రభు కృప అర్థమవుతే ఏమవుతుంది, నేను యేసుప్రభుని ఇంకా ఆధారపడతాను, ఇంకా ఫెయిత్ చూపిస్తాను, ఇంకా డిపెండ్ అవుతాను ఆయన మీద, ఆయన్ని ప్రేమిస్తాను. సో పొరుగువాడిని ప్రేమిస్తాను, పొరుగువాడిని ప్రేమించడం ద్వారా ఆయనను ప్రేమిస్తున్నానని ప్రూవ్ చేసుకుంటాను. అంటే ఇదంతా ఏం చెప్తుంది, ఇప్పుడు యేసు ప్రభు నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, పర్సనల్గా నా కోసమే వచ్చాడు అని చెప్పడం కోసం. సో గర్వం అనేది చూపించడానికి లేదు. భక్తి గర్వం అనేది చాలా డేంజర్. భక్తి గర్వం అనేది చాలా 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 డేంజర్ అన్నమాట. ఇప్పుడు చదువుతున్నాను, వర్సెస్ని చదువుతున్నాను, క్లోజ్ చేసుకుందాం. ఎక్కడ నుండి చదువుతున్నానంటే 12 నుండి ఒకసారి చదువుతాం. సో పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. సో నెక్స్ట్ వీక్ మనం 16-17 వచనాలు చూసుకుంటాం. ఆ నెక్స్ట్ వీక్ 18, 19, 20 చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది.